మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, రేపొద్దున నేను చెప్పినా కానీ కంట్రోల్ కారేమో, నా కార్యకర్తలు కంట్రోల్ కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు, యు బీ కేర్ఫుల్. నేను నిజంగా చెప్తున్నా, రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతిలో గనుక వెళితే, నారా లోకేష్ ఇదే పద్ధతిలో గనుక వెళితే, పవన్ కళ్యాణ్ ఇదే పద్ధతుల్లో గనుక వెళితే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా ఈ కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు. కార్యకర్తలు ఆగే పరిస్థితి లేని అప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో లాలెస్నెస్ స్టేట్ అయిపోతుంది. లాలెస్నెస్ స్టేట్ అయిపోయినప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకొని ఇలా పట్టుకొని నుంచోటానికి కూడా గజగజ వణికిపోయే పరిస్థితిని, ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితిని కార్యకర్తలు తెచ్చుకుంటే, రేపొద్దున ఏ కార్యకర్త అయినా సరే ఒక కార్యకర్త ఒక హ్యూమన్ బీయింగే. ఆ హ్యూమన్ బీయింగ్ ని ఈ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం కార్యకర్తలను ఇలా చంపుకుంటూ నరుక్కుంటా పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఎప్పుడు నిలబడే అవకాశం. బీహార్ తో పోటీ పడే పరిస్థితి వస్తుంది. బీహార్ బాగుంది ఇప్పుడు, కాస్త బీహార్ తో పోటీ పడే పరిస్థితి వస్తుంది. కానీ Absolutely. మీరు